భారతదేశంలో ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఎన్నో అద్భుత ఆలయాలున్నాయి. ఒక్క భారతదేశంలోని కాకుండా ప్రపంచంలో చాలా చోట్ల ఎన్నో ఆలయాలుండగా పాకిస్తాన్లో ఇప్పటికీ కొన్ని ఆలయాలు భక్తులకి దర్శనమిస్తున్నాయి. మరి పాకిస్తాన్లో ఉన్న హిందూ ఆలయాల స్థల పురాణం గురించి, ఆలయ విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. హింగ్లాజ్ దేవి ఆలయం పాకిస్తాన్లోని కరాచీకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో బలూచిస్తాన్ అనే ప్రాంతంలో హింగ్లాజ్ దేవి ఆలయం ఉంది. సతీదేవి శరీర భాగాలు పడివెరసిన శక్తిపీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. అమ్మవారి తల భాగంలో కొంత ఈ ప్రాంతంలో పడిందని చెబుతారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఇక్కడి మూర్తికి రూపము అంటూ ఉండదు. ఒక చిన్న గుహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరం పులిమిన ఒక రాయి మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. సంస్కృతంలో సింధూరాన్ని హింగళము అని పిలుస్తారు. అందుకే ఈ అమ్మవారికి హింగ్లాజ్ మాత అనే పేరొచ్చిందని చెబుతారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే కేవలం హిందువులు మాత్రమే కాదు, ముస్లింలు కూడా ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. అక్కడి స్థానికులు ఈ ఆలయాన్ని నానీకి మందిర్ అని పిలుస్తుంటారు. కటాసరాజ మందిరం పాకిస్తాన్లోని కటాస్ అనే గ్రామంలో కటాసరాజ మందిరం ఉంది. ఇది ఒక శివాలయం. మహాభారతంలో పాండవులు అరణ్యవాస ప్రాంతంలో ఉన్నప్పుడు కొంతకాలం ఈ ప్రదేశంలో గడిపినట్లుగా స్థల పురాణం. ఇంకా ఈ ఆలయ పురాణానికి వస్తే సతీదేవి అగ్నికి ఆహుతైందని శివుడికి తెలిసిన వెంటనే శివుడి కంటి నుండి 2 నీటి చుక్కలు భూమి మీద పడగా, ఒకటి ఈ ప్రాంతంలో పడగా రెండవది రాజస్థాన్లోని అజ్మీర్లో పడి పుష్కర్ రాజుగా వెలిసిందని పురాణం. 2005లో ఈ ఆలయాన్ని భారత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ గారు సందర్శించారు. శారదాపీఠం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని నీలం నది ఒడ్డున శారదాపీఠం ఉంది. ఇక్కడి శారదాదేవినే అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరైన సరస్వతీదేవిగా కొలుస్తారు. ఆదిశంకరుడు సర్వజ్ఞాన పీఠాన్ని ఇక్కడే అధిష్ఠించాడని చెబుతారు. ప్రస్తుతం ఈ ఆలయము శిథిలావస్థలో ఉంది. ఆదిత్య మందిరం పాకిస్తాన్లోని ముల్తాన్ ప్రాంతంలో ఉన్న అతి పురాతన ఆలయమే ఆదిత్య మందిరం. ఈ ఆలయాన్ని ముల్తాన్ సురాయ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ఉన్న మూలస్థానం ఆధారంగా ఈ ప్రాంతానికి ముల్తాన్ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఈ స్థల పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు జాంబవతికి కలిగిన కుమారుడు సాంబుడు ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించాడని పురాణం. నారాయణ మందిరం పాకిస్తాన్లోని కరాచీలో నారాయణ మందిరం ఉంది. ఈ ఆలయాన్ని 1849లో నిర్మించారు. ఈ ఆలయానికి హిందువులే కాకుండా ముస్లింలు కూడా వస్తుంటారు. 1947 తర్వాత ఈ ఆలయంలోని మూల విగ్రహాలను భారతదేశానికి తరలించారు. అయితే 1989లో కొంతమంది సాధువులు ఈ ఆలయాన్ని దర్శించగా ఆ తర్వాత ఇక్కడికి భక్తులు రాక పెరిగింది. శివాహర్కారే ఆలయం పాకిస్తాన్లోని కరాచీకి దగ్గరలో శివాహర్కారే ఆలయం ఉంది. ఈ ఆలయంలో మహిషాసురమర్దిని దర్శనమిస్తుంటుంది. అమ్మవారి శక్తిపీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటని, ఇక్కడ సతీదేవి కన్ను పడిందని పురాణం. ఈ విధంగా పాకిస్తాన్లో ఈ 6 హిందూ దేవాలయాలు ఉన్నాయని చెబుతారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.